ఏంది ఆ స్వామి రేట్లు? వాడిని అమ్మ బడవ, ఇట్లా అయితే కాయలు ఎట్టా మార్కెట్కి తీసుకొచ్చేది అనేసి అయితే రైతన్నల్లో మదిలో మెదులుతోంది. సో ఇలాంటి ధరలు కొనసాగితే రైతన్నలు చాలా నష్టాల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. సో 200 పైన 300 దగ్గర దగ్గర వస్తే కొంచెం కూలీలకు అలాగే బాడిగలకి ఇవి సరిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ధరలు కొనసాగాయంటే పంటల్లోనే కాయ వదిలిపెట్టేయాలా అన్న ఆలోచన అయితే రైతన్నల్లో మెదులుతోంది. సో మంచి ధరలు రావాలి, రైతన్నలు మళ్ళీ మార్కెట్కి కాయలు తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి 2వ రౌండ్లో ధరలు ఎలా కొనసాగాయి ఎట్లా అనేది చూసుకుంటే, మొదటి రౌండ్లో ఏ విధమైన ధరలు కొనసాగాయి, 2వ రౌండ్లో కూడా అదే విధమైన ధరలు అయితే కొనసాగాయి. ముందుగా సెకండ్ రకము ఎక్కువగా 70, 80, 90, 100 ఇలా నడిస్తే, ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా 100 పైన నుంచి 110, 120, 130, 140 ఈ విధంగా నడిచింది. ఇంకా టాప్ ఈరోజు 150 రూపాయలు, 150, 150. ఇది మదనపల్లికి సంబంధించి వేలం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత టమాటా ధరల వివరాలు. ఇంకా లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ అందిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నా ఫోటో ఉంటుంది కింద ఎడం చేతి పక్కన, దాని పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మొలకల చెరుకు సంబంధించి ఏం రేట్లు ఎట్లా అంతా కూడా అప్డేట్ ఇస్తాను. అందరూ రెడీగా ఉండండి చూడడానికి అయితే. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.